మరిగే నీటిలో ఇలా రవ్వ వేసి చూడండి. ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. చాలా ఈజీగా ఈ బ్రేక్‌ఫాస్ట్ చేసేసుకోవచ్చు. మరి ఈ రవ్వతో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకింకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వనైతే తీసుకోవాలి. సూజీ రవ్వ అంటారు కదా, ఇది వచ్చేసి రవ్వనైతే తీసుకోవాలి. ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా ఈ విధంగా పౌడర్ లాగా అయితే చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా, మరీ అంత మెత్తగా అయితే కాదు, కొంచెం బరకగానే ఉంటుంది. ఇలా పట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే కొంచెం నీళ్ళు అయితే పెట్టేసుకుంటున్నాను. తొందరగా మనకి రవ్వ అనేది నానిపోతుందని చెప్పేసి. ఇలా నీళ్ళు కొంచెం బాగా వేడైన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ నీటిని ఇంకా ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత ఈ రవ్వని ఇందులోకి అయితే వేసేసుకోవాలి. ఇలా రవ్వ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. నీళ్ళు అనేది చూసుకొని వేసుకోండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకే మరి హాఫ్ కప్పు గోధుమ పిండిని అయితే వేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ కప్పు గోధుమ పిండిని అయితే ఇలా జల్లించుకొని వేసేసుకోవాలి. ఒక కప్పు రవ్వకి హాఫ్ కప్పు గోధుమ పిండి. ఇలా గోధుమ పిండి కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. ఇవి రెండు కూడా బాగా కలిసేలాగా, ఎక్కడ కూడా ఉండదనేది లేకుండా ఒక స్పూన్తో కలిపేసుకోవాలి. ఇంకా కొంచెం నీళ్ళు అయితే పడతాయి. ఇలా ఈ విధంగా కొంచెం నీళ్ళు అయితే వేసుకొని ఇంకా కొంచెం జారుగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి రెడ్ చిల్లీని అయితే వేసుకోవాలి. ఇలా పౌడర్లా చేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఇలా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా కలిపేసుకున్న దాన్ని ఒక 10 నిమిషాలు పక్కన అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం పౌడర్ అయితే చేసి పెట్టేసుకుందాము. చూసారు కదా, మనకి ఈ విధంగా జారుగా ఉండాలి. ఇలా చూసుకొని నీళ్ళు అనేది వేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇంకా ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఎక్కువ అయితే అవసరం లేదు. ఈ విధంగా కొంచెం నూనె అనేది వేసుకొని అందులోకి ఒక 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే కొన్ని పల్లీలు, అలాగే ఎండు కొబ్బరి ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడాను కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇలా పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్లన్నీ నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము. ఇలా అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని చల్లారిన తర్వాత ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇందులోకి ఇంకా స్పైసీకి తగ్గట్టు కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈలోపు మనకు రవ్వ కూడా నానిపోయి ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి 10 నిమిషాలకే రవ్వ కూడా నానిపోయి ఉంటుంది. ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా మీకు ఒకవేళ గట్టిగా అనిపిస్తే నీళ్ళు అయితే వేసుకోవచ్చు. మరి ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా కలిపేసుకొని ఒకసారి ఇలా వెడల్పాటి ప్లేట్ అయితే తీసేసుకొని ఈ రవ్వని ఇందులోకి అయితే వేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసుకొని మొత్తం కూడా ఇలా ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేసేసుకొని ఇలా ఒక కడాయి అయితే పెట్టేసుకొని వెడల్పుది ఇలా నీళ్ళు అయితే వేసేసుకోవాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత దీంట్లో స్టాండ్ కానీ ఏదైనా కానీ పెట్టేసుకొని ఇలాగా
ఇప్పుడు ఈ ప్లేట్ని అయితే పెట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా ప్లేట్ని ఇలా పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఆవిరికి అయితే ఉడికించుకోవాలి. ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని కొంచెం ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఫస్ట్ అది స్కిప్ అయింది. ఇలా కొంచెం ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఇంకో ప్లేట్లో అయితే వేస్తున్నాను. ఇలా అప్లై చేసేసుకొని మరి ఒకసారి బాగా కలిపేసుకొని ఈ పిండిని మరీ వేయాలి. ఈ విధంగా ఇలా కొంచెం వేసేసుకొని ఈ విధంగా మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేసేసుకొని ఇలా మరి నీళ్ళు అయితే పెట్టేసుకొని ఇంకా ఈ ప్లేట్ని ఇందులో అయితే పెట్టేసుకుందాము. ఈ విధంగా ఇది కూడా ఆవిరికి అయితే ఉడికించుకోవాలి. ఇలా దీనికి కూడా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని 2 నిమిషాలు ఆవిరికి అయితే ఉడికించుకోవాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి ముందుగా పెట్టింది చూడండి, మనకు 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మనకు చేతికి అయితే తగలడం లేదు. ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా 2 నిమిషాల తర్వాత ఇది కూడా రెడీ అయిపోయింది చూడండి. వెంటనే తీయకుండా మనం చల్లారిన తర్వాత తీసుకోవాలి. ఇలా చూసారా చేతికి అయితే తగ్గడం లేదు. ఇప్పుడైతే ఇది కూడా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా మనకి ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చల్లారిన తర్వాత ఇలా చల్లారిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ పొడిని దీనిపైన అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. వేసుకొని ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా లేదా ఈవినింగ్ స్నాక్స్లా కూడా పిల్లలకి చేసి ఇవ్వచ్చు. ఇష్టంగా అయితే తినేస్తారు. ఇలా ఈ విధంగా వేసేసుకొని ఇంకా దీన్ని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఈ విధంగా కట్ చేసేసుకొని ఇలా ఫస్ట్ సైడ్లోకి అనేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని ఈ విధంగా ఇంకా రోల్ చేసేసుకోవాలి. చూసారు కదా ఇలా ఈ విధంగా రోల్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్నవి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం. ఇంకా ఇలా ఈ విధంగా కొంచెం సైడ్లకి ఈ విధంగా అనేసుకొని ఈ విధంగా రోల్ చేసేసుకోవాలి. చూడండి చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి. ఈ ప్లేట్కి నూనె అప్లై చేయకపోయినా చాలా ఈజీగా అతుక్కోకుండా వస్తున్నాయి. చూసారు కదా ఇలా ఈ విధంగా రోల్ చేసేసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. ఇలా ఈ విధంగా అలాగే ఇంకో ప్లేట్ కూడా వేసుకున్నాం కదా, ఇది కూడా సేమ్ అలాగే ఇంకా ఇలా పొడి అనేది వేసేసుకొని ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి. అంతా కూడాను వేసుకొని దీన్ని కూడా ఫస్ట్ కట్ చేసేసుకోవాలి. ఇంకా ఇలా ఈ విధంగా కట్ చేసేసుకొని ఇంకా తీసేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి. ఫస్ట్ సైడ్లకి ఈ విధంగా అనేసుకొని తీసేసుకోవడమే. ఇలా ఈ విధంగా రోల్ చేసేసుకోవాలి. చూసారు కదా అన్నీ కూడా మనకి ఇంకెన్ని అయితే అవుతాయో అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి. చూసారా ఎంత బాగా వస్తున్నాయో. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ చేసి ఇవ్వచ్చు. ఎంతో టేస్టీగా ఉండే సూజీ రోల్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి. చాలా పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. అలాగే సూజీతో రోల్ ఒక్కసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. చూసారు కదా చాలా అంటే చాలా బాగున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.